Sir, please. ఎలా అనిపించింది మీకు ఈ సాంగ్? మంచి తీన్ మార్ సాంగ్కి డీజే మిక్స్ చేసినట్టు ఉంది. కంగ్రాట్స్ డీజేస్. మీ పూర్తి పేరు ఏంటో నాకు తెలియదు. షాన్, డీజే షాన్. యా, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ వర్క్. ముందుగా ఈ వెన్యూ గురించి వచ్చిన కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను నేను. ఏంటంటే సినిమా థియేటర్లో మీరు ఎంత వణికిస్తారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం భయంకరంగా వణికిస్తున్నారు ఈ చలికి. కాదు సార్, అంటే రిహార్సల్ అనమాట. సినిమా చూసి వణకడానికి ఇప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేశారు. ఇలా సినిమాలో కూడా ఆడియన్స్ కనుక ఈ రేంజ్లో వణికితే సినిమా సూపర్ హిట్. ఆల్ ది వెరీ బెస్ట్. యాక్చువల్గా రాజేష్ గారు యాజ్ ఎ డైరెక్టర్ మీరు బాగా సక్సెస్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలి. అలాగే మొత్తం శుభోదయ ప్రొడక్షన్ టీం అందరికి కూడా, లక్ష్మీ గోపాల్ గారికి, అలాగే మన సాయి కార్తిక్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ముఖ్యంగా నేను ఇక్కడ ఉండడానికి కారణం ఈ సినిమా బీడీ హీరో. బీడీ హీరో అని మీకు చెప్పానంటే ఈ సినిమాతో తను బీడీ సిగ్నేచర్ అవుతుందేమో. మా అభినవ్, మేమందరం ముద్దుగా సర్దార్ అని పిలుస్తాం. సర్దార్ నేను కలిసి ఒక సినిమా చేసాం ఆల్రెడీ. వ్యూహ అని ఒక కన్నడ సినిమా నేను చేశాను, డైరెక్ట్ చేశాను. మన బ్రోకర్ తర్వాత మళ్ళీ అంతే సోషల్ రెస్పాన్సిబిలిటీతో బ్లాక్ మనీ మీద చేసిన సినిమా ఆల్రెడీ కన్నడలో రెడీ అయిపోయింది కాపీ. నెక్స్ట్ మంత్ ఎప్పుడో రిలీజ్ చేస్తాం. అది తెలుగులో కూడా డబ్ చేస్తామేమో తెలీదు. బట్ ఈలోగా గేట్ సినిమా పబ్లిసిటీ పర్టికులర్గా సర్దార్ పోస్టర్స్ తోటి, అంటే మా అభినవ్ పోస్టర్స్ తోటి ఆల్రెడీ మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. ఖైరతాబాద్ సర్కిల్లో ఎలాంటి వాడైనా కంపల్సరీ 3 నిమిషాల పాటు అభినవ్ ఫేస్ చూడాల్సిందే అక్కడ బీడీతో. అంత మంచి పబ్లిసిటీ ఇది. డెఫినెట్గా ఎంత మంచి పబ్లిసిటీ చేసిన సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి, మంచి రీచ్ వస్తుంది. ఆ రీచ్ని, ఎక్స్పెక్టేషన్ని ఈ సినిమా మీట్ అవ్వాలని, అలాగే అందరికీ మంచి లాభాలు తీసుకొచ్చి ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని మొత్తం టీం అందరికీ అభినందిస్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. సార్, ఒక చిన్న క్వశ్చన్, అంటే హారర్ సినిమాకి వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. దెయ్యాలతో మీకు ఏమన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా సార్? అంటే కొంతమందికి కనిపిస్తాయి అంటారు కదా, మీకు ఎప్పుడైనా కనిపించాయా? ప్రస్తుతం పక్కన మీరున్నారు సార్. ఇది అన్యాయం సార్, ఇది అంతేలేండి. వేస్తారు డైరెక్టర్ కదా ఎంతైనా. జస్ట్ కిడింగ్. దెయ్యాలు అందంగా ఉంటాయంట, అందుకు మీరున్నారు కానీ చెప్పాను. అక్కడ తులసిదళం సినిమా చేశాను నేను, హర్రర్ సినిమా. అది కూడా తొందరలో రిలీజ్ అవ్వబోతుంది. ఆ సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అవన్నీ షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ కాదు ఇది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు గెట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మీ మంచి సజెషన్స్ అండ్ విషెస్ మాకు అందించినందుకు, అండ్ అలాగే అందమైన దెయ్యం అని నాకు ఇవాళ ఒక టైటిల్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో గేట్ మూవీలో డీజే షాన్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన మొదటి పాట ఇప్పుడు మనం విన్నాము. ఈ పాటకి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఛానల్ డాన్స్ ట్రూప్ వన్స్ అగైన్ మన ముందుకు రాబోతున్నారు. బట్ అంతకంటే ముందు మరొక్కసారి ఈ సాంగ్ని వినాలనుకుంటున్నాము. సో ప్లీజ్ వన్స్ అగైన్ లెట్స్ లిసన్ టు ద సాంగ్. నువ్వు నాటు బిడ్డే ధైర్య చొక్కుగాడే వచ్చే ధైర్య ఊర నాటు బిడ్డే ధైర్య వీడు మీ వాడొచ్చే దందన దందన్ దందన్ నన్ను బక్కున చేర్చిన మీరే లోకం. అరే దందన దందన్ దందన్ ఎదురస్తా ఆపదలకు మీకోసం. ధైర్య నువ్వు నాటు బిడ్డే ధైర్య చొక్కుగాడే వచ్చే. దమ్ము ధైర్యం మన సొత్తురా. థ్యాంక్ యూ. సో ఈ
ఈ సాంగ్ మీద ఇప్పుడు పర్ఫామ్ చేయడానికి శ్రీధర్ డాన్స్ ట్రూప్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఇక్కడ నేనున్నాను, ఎవరో యాంకరింగ్ చేసేస్తున్నారు సైకిల్ గ్యాప్లో. ఎనీవే వెల్కమ్ అభినవ్ సర్దార్ పటేల్ గారు, వెల్కమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గేట్. చాలా మంచి ఎంట్రీ. సాంగ్ మధ్యలో ఆగిపోతే ఎందుకు ఆగిపోయిందో అనుకున్నాను, సూపర్ ఎంట్రీ ఇచ్చారు, వెల్కమ్. సో మీ ఫ్యాన్స్ అందరినీ కూడా ఇలా కలిసారు స్టేజ్ మీద. సో ఇప్పుడు మాట్లాడతారా, తర్వాత మాట్లాడతారు? ఓకే, థ్యాంక్ యూ. వస్తారు, మళ్ళీ స్టేజ్ మీదకి వస్తారు. ఓకే, మీరు అప్పుడు డైరెక్ట్గా ఆయన ఏం అడగాలనుకుంటే అవి అడగచ్చు. సో TTimeNews.com presents గేట్ ఆడియో లాంచ్ పవర్డ్ బై బిగ్సీ. ఈ కార్యక్రమాన్ని మీరు NTV TV9లో లైవ్ చూస్తున్నారు. అండ్ టుడే హోల్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. అండ్ ఈ మూవీ మ్యూజిక్ శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా మనం వింటున్నాము. సో మరొక పాట వినే ముందు ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాము. సో ప్లీజ్ వెల్కమ్. మొత్తం అందరూ కూడా కొత్త వాళ్ళేనండి ఈ సినిమాలో. జస్ట్ మన హీరోయిన్స్ మాత్రమే ఇదివరకు మనకు కొన్ని చిత్రాల ద్వారా పరిచయము, మిగతా వాళ్ళందరూ కూడా యంగ్ టాలెంట్. సో మరి వాళ్ళని ఒకసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను, ప్లీజ్ వెల్కమ్. సో వెల్కమ్ అండి. అండ్ అమ్మాయిలు అక్కడే ఆగిపోయారు, రండి.
ఆల్రెడీ వైట్ ఒకళ్ళు బ్లాక్ ఒకళ్ళు వేసుకున్నారు. దయ్యాలకి చాలా సిమిలర్ కలర్స్ ఈ రెండు. బట్ ఇందాక ఆర్పి పట్నాయక్ గారు అన్నట్టు అందమైన దయ్యాలు అనమాట. మీరు అలా అనుకుంటే ఎలా మేడం? అందరూ అనాలి కదండి. అంటే వేరే వాళ్ళు అనే ఛాన్స్ ఇవ్వకూడదు కదా, మనకి మనమే అనేసుకుంటే ఏగోలా ఉండదు. సో మీరు ఆల్రెడీ మాకు కొన్ని ఛానల్స్లో యాంకర్గా పరిచయము, లైవ్ షోస్ చేశారు అండ్ తేజం సినిమా కూడా చేశారు సార్ ఇదివరకు అభినవ్ గారితో కలిసి. సో మరి ఇప్పుడు ఈ గేట్ సినిమా ఏం క్యారెక్టరు ఏంటి? ముందుగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నానండి. నేను ఆల్రెడీ అభినవ్తో దగ్గర 4-5 ఇయర్స్ నుంచి నాకు మంచి ఫ్రెండ్స్. అతనితో పాటు మా డైరెక్టర్ గారు రాజేష్ గారు కూడా నాకు మంచి స్నేహితుడు. సో సినిమా విషయానికి వస్తే మాత్రము ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి సినిమా రిలీజ్ అయిపోయేంత వరకు రుణపడి ఉంటాను నేను ముఖ్యంగా. అట్ ద సేమ్ టైం ఈ సినిమా స్టార్ట్ అయిన దానికంటే ముందు నన్ను పిలిచి, వినోద్ మంచి కామెడీ క్యారెక్టర్ ఉంది, సో ఈ క్యారెక్టర్కి 100% నువ్వే న్యాయం చేస్తావు, ఇండస్ట్రీలో ఇంకా ఎవరు లేరు, చేస్తే నువ్వే చేయాలి ఈ క్యారెక్టర్ అని ఇలాంటి మాటలు ఏం చెప్పలేదండి. ఒక మంచి క్యారెక్టర్ ఉంది, కామెడీ క్యారెక్టర్, నువ్వు చేస్తే 4 సినిమాలు నీకు వస్తాయని చెప్పారు. సో అదేవిధంగా బాగా చేశానని అనుకుంటున్నాను. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా చూసిన తర్వాత మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి, అలాగే మీ బ్లెస్సింగ్స్ కావాలి. అట్ ద సేమ్ టైం మరి ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి హీరోగా అంటుంటారు కదండి ఆడియో రిలీజ్ రోజు. సో అదేవిధంగా తనకు కూడా వన్స్ అగైన్ కంగ్రాట్స్ చెప్తూ, సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సో సార్ మీదేం క్యారెక్టర్ సార్ ఈ సినిమాలో? అందరూ దయ్యాలే అండి. అందరూ దయ్యాలేనా? సో మొహాలు ఎవరివి ఇలా కనిపించవు అనమాట? ఖచ్చితంగా ఇలా కనబడవండి, కొందరే కనబడతాయి ఇలాగా, హీరో హీరోయిన్ మాత్రమే. ఓకే ఫైన్. సో మేము వెతుక్కుంటాము 70mm స్క్రీన్ మీద. వెతుక్కోవాల్సిన పనిలేదు, చొక్కాలు చూసి గుర్తుపట్టొచ్చండి. చివరి వరకు ఏ చొక్కా ఉందో ఫస్ట్లో, చివరి వరకు అదే చొక్కా ఉంటుంది. ఓకే. సో అండ్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అలాగే గోపాల్ గారికి, నథింగ్, ఓకే, గోపాల్ గారికి, రాజేష్ గారికి, అలాగే అంటే యాక్చువల్గా ఆయన ఈ మూవీలో ఆయనకి వైఫ్గా చేశాను నేను. ఫుల్ ఎంటర్టైన్ అనమాట. అసలు హర్రర్ మూవీ అని పేరుకి హర్రర్ మూవీ, కానీ ఫుల్ ఎంటర్టైన్ అనమాట, ఫుల్ కామెడీ, ఫుల్ నవ్వుకున్నాము మూవీ మొత్తం. మా ఇద్దరి పేరు వచ్చేసి చాలా కామెడీగా ఉంటుంది, చాలా చాలా కామెడీగా ఉంటుంది. హర్రర్ బేస్తో కూడుకున్నటువంటి కామెడీ ఎంటర్టైన్ అనుకోవచ్చు. అలాగే ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీ వారు ఇక్కడ ఉన్నారా అమ్మా? ఉన్నారు, చూపించండి, వచ్చేయండి. దాచేసుకో. ఏంటి ఆయన సినిమాలో మా పేరు ఇదన్నమాట. ఓకే, ఇలా ఉంటే ఆబ్వియస్లీ చూడంగానే నవ్వుతారు కదా. అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు Thank you. హోల్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్.